బత్తాయి రైతు బావురుమంటున్నారు. అష్టకష్టాలు పడి మార్కెట్కు తెచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేక వచ్చిన కాడికి అమ్ముకొని పోతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నా మధ్య దళారులు ధర దక్కనివ్వడం లేదు. నల్గొండ జిల్లా బత్తాయి రైతుల కడుపు కొడుతున్న కరువుకు తోడు మార్కెట్లలో దళారులు నట్టేట ఉంచుతున్నారు. కరువును ఎదుర్కొని పంట పండించినా దిగుబడికి తగిన మద్దతు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సహజంగా పంట ఉత్పత్తి దిగుబడి తగ్గినప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరిగి రైతుకు మంచి మద్దతు ధర లభిస్తుంది. కానీ ప్రస్తుతం బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. గత ఏడాదితో పోలిస్తే వాతావరణ పరిస్థితుల కారణంగా 50% దిగుబడి తక్కువగా వచ్చినా డిమాండ్కు తగిన సప్లై లేకపోవడంతో పెరగాల్సిన ధర సగానికి పడిపోవడం బత్తాయి రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు కొన్నిసారి ఇదే టైంకి 25,000, 30,000 నడిచేది ఇప్పుడు 17,000, 18,000 నడుస్తుంది. ఇప్పుడు ఈ ఆర్గనైజర్ కూడా శ్రీనివాసరెడ్డి ఒక వ్యవసాయ రైతే ఇబ్బంది పడి అందరినీ సంఘటితం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈ నిర్వహించింది సదస్సు. అదేవిధంగా గవర్నమెంట్ పరంగా చూసినట్లయితే అన్ని సబ్సిడీలు అందించాలి. డ్రిప్ కానీ వ్యవసాయ పరికరాలు కానీ. గత ఏడాది ఇదే సమయంలో టన్నుకు 25,000 వరకు మద్దతు ధర లభించగా ప్రస్తుతం 13,000 నుంచి 17,000 మధ్య ధర పలుకుతుండడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. దిగుబడి ఏమో తగ్గింది, దాని తగ్గట్టు రేటు పెరగాలి దిగుబడి తగ్గితే. కానీ దిగుబడి విషయంకి వచ్చేసరికి తగ్గినప్పుడు రేటు అనేది కూడా తగ్గిపోయింది. మరి దీని ఎక్కడో మాయాజాలం ఉంది. దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కూడా ఉందని అనుకుంటున్నానండి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పడిన బత్తాయి మార్కెట్ మూతపడడంతో పాటు ట్రేడర్లు చేతులెత్తేయడంతో రైతు జీవితం రోడ్డెక్కింది. ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలలో బత్తాయికి అధిక ధర పలుకుతున్న తెలంగాణ మార్కెట్లో రైతుకు నిరాశ మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.